గతంలో చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పనిలో భాగంగా నిరంతరం మేము పనిచేస్తుంటే కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు, గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వేటోళ్ళను అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి మిత్రులారా. ముందల నేను చూసుకుంటా, వెనకంగా ఎవడైతే గోతి దవ్వుతాడో వాళ్ళ సంగతి మీరు చూసుకోవాలి. మా నరసింహులన్న చెప్పాడు మేము ఉంటామా నీకెందుకు నువ్వు నడుపు అని. మరి మా నరసింహులన్న మాట మీద వెనకంగా గోతులు దవ్వేటోళ్ళను, నక్క చిత్తులోళ్ళను, నల్లి కుట్లోళ్ళను మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చేయకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకనంటే ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి టీంతో బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా సీతక్క కావచ్చు, దామన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి అన్ని వర్గాల యొక్క ఆలోచనను తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లలో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు, ఇంకా వేరే లెక్క అవసరం లేదు. ఇది ఒక్క లెక్క చూసుకోండి, మీ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏందో, ఆలోచన ఏందో. అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మనది. ఇది ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలన. ఈ ప్రజాపాలనను కాపాడుకునే బాధ్యత మనది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, సీట్ల పెంపు గురించి కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు. మహిళలకు మీరేం చేసిందని మమ్మల్ని సవాల్ విసురుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టాడు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు. ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానంగా సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చిండు. ఆ తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు అందించారు. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో సోనియా గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని 33% ఇవ్వాలని బిల్లును పాస్ చేసి రాజ్యసభలో. కానీ లోక్సభలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. సంతోషం, ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ, కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కార్ కూలినప్పుడు తెలిసింది కదా కేంద్ర ప్రభుత్వంలో. ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకో గిరిజనులకో రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను.
సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు, ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులను, గిరిజనులను, మహిళలకు నష్టం చేస్తారా మీరని నేను అడగదలుచుకున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీకు అన్ని సీట్లు పెరుగుతాయి. ఎన్ని సీట్లు తగ్గితే అన్ని సీట్లు దళితులకు, గిరిజనులకు ఆటోమేటిక్గా తగ్గుతాయి, మహిళలకు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవాళ 17 సీట్లను 10 చేస్తే 1 ఎస్టీకి వస్తుంది, 2 ఎస్సీలకు వస్తాయి. అదే 17 సీట్లను 30 చేస్తే 4 ఎస్టీలకు వస్తాయి, 6 ఎస్సీలకు వస్తాయి. సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటూ కూసుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఈ అంశాలను లేవనెత్తిన మిత్రులారా, సంఘాలందరూ కూడా సమాలోచన చేయండి, మేధావులందరూ ఆలోచన చేయండి. మన దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఎన్ని పెరిగితే అన్ని దళితులకు, గిరిజనులకు, మహిళలకు సీట్లు పెరుగుతాయి. మనం సీట్లు పెంచుకోవడానికి కొట్లాడాలి. అంబేద్కర్ గారే చెప్పారు, మా దళిత సోదరులు చెప్పారు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని. ఆ రాజ్యాధికారం సాధించాలి అంటే ఆ సీట్లు మనకు కేటాయించాలి. ఆ సీట్లలో మనం ఎన్నికై చట్టసభలకు పోవాలి. అప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడతాం, మన హక్కుల గురించి మనం కొట్లాడతాం. మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మహాకవి శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో అన్నమాట. ఇవాళ నిజంగా కూడా తెలంగాణలో అది నిజమైంది. 2023 డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024 ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీ చేసి పెట్టింది. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మొన్న విద్యార్థి విభాగం ఇక్కడ మా గెల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఒక 15 రోజుల కింద ఇదే భవన్లో మీటింగ్ జరిగితే ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మరి 4 నుంచి 14 వరకు మా విద్యార్థులు మూసీ పోరుబాట పేరిట కథం దొక్కబోతా ఉన్నారు. మూసీ తీరంలో జరుగుతున్న అన్యాయాన్ని, దమనకాండను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ జయంతి నాడు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది నేర్పింది మనకెవరో కాదు, డాక్టర్ బాబాసాహెబే. ఆయన చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. కేసీఆర్ గారు అదే ఆలోచన విధానంతో, అదే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణం చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరికి ఏం ప్రయోజనం వస్తుందో వివరించి చెబుతూ, అడుగడుగున తెలంగాణ కోసం పోరాడుతూ చివరికి సావు నోట్లో తలబెట్టి ఆ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకొని అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించింది అంబేద్కర్ గారి బాటలో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆలంబనగా. ఆర్టికల్ 3 అనేదే లేకపోతే రాజ్యాంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ మాట కేసీఆర్ గారు శాసనసభ వేదికగా చెప్పారు. అంత మాత్రమే కాదు,
నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన ఒక గొప్ప మాట, ఒక గొప్ప ఆలోచన విధానం. విద్యనే అల్టిమేట్గా వికాసానికి, విద్యనే సమాజంలో సమానత్వానికి దారితీస్తుందనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా పెద్దల ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో ఆనాడు వారు సెక్రటరీగా ఈశ్వర్ గారు, అదేవిధంగా కమలాకర్ గారు మంత్రులుగా, మా సత్యవతి రాథోడ్ గారు మంత్రులుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున వారి మీద ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ వాటిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ 1000 గురుకులాల్లో ఇవాళ మరణ మృదంగం మోగుతా ఉన్నది. 130 మంది పైచిలకు పిల్లలు ఇప్పటికి విషాహారం వల్ల, బలవన్ మరణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నడైనా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తప్ప వారికి ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. 1952లో 54లో తర్వాత 2 సార్లు బాబాసాహెబ్ని పార్లమెంట్కి రాకుండా కుట్ర చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ ఆనాడు హిందూ కోడ్ బిల్ని మొత్తం మహిళలకి సమానత్వాన్ని, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్ష పట్ల పూర్తి స్థాయి వారికి హక్కులు కల్పిస్తూ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు రానియకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్ర చేస్తే చివరికి మంత్రి పదవికి కూడా నిరసనగా రాజీనామా చేసిన నాయకుడు, మహిళల పట్ల అంకిత భావాన్ని ఆనాడే తన రాజీనామాతో ప్రకటించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం భారతదేశంలో అటు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బాబాసాహెబ్కు భారతరత్న మాత్రం ఇవ్వలేదు. చివరికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తేనే బాబాసాహెబ్ కూడా భారతరత్న వచ్చింది. భారతరత్న చాలా దూరం, ఆఖరికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా బాబాసాహెబ్కి ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి మరి బాబాసాహెబ్ మీద ఉన్న గౌరవం. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. ఇంతకుముందు మా ఈశ్వర్ గారు కరెక్ట్గా అడిగినారు. ఆ బాబాసాహెబ్ పేరును రాజకీయంగా వాడుకోవడం కోసం కేసీఆర్ గారు దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్కు అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టినారు. ఇవాళ ఆ మహానుభావుని మళ్ళీ ఒక్కసారి ఆ స్కీమ్ పేరు పెట్టి మళ్ళీ అవమానించి, అమలు చేయకుండా అవమానించి దళితులతో పాటుగా మరి బాబాసాహెబ్ని కూడా అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన నాయకుడు కేసీఆర్ గారు చేసింది పెద్దలంతా చెప్పినారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టడం మాత్రమే కాదు, దళిత బంధు లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని, దళితుల జీవితాలను శాశ్వతంగా మరి మార్చివేసే పథకాన్ని తీసుకొని రావడమే కాదు, ఒక విప్లవాత్మకమైన పథకం అది. దళిత బంధు లాంటి పథకం తేవాలంటే, రైతు బంధు లాంటి పథకం తేవాలి అంటే నాయకుడికి కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. నార్మల్ నాయకులతో కావు ఇట్లాంటి ఆలోచనలు. అందుకే అట్లాంటి ఆలోచనతో లక్షలాది మందికి 5 ఏళ్లలోనే మరి 15-16 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు పోతే మరి దాన్ని మించిన పథకం మేము తెస్తామని చెప్పి అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారిని పిలిచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒకటి చెప్పలేదు మాట 12 లక్షలని, ఇంకా చాలా చెప్పినారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు. ఇవాళ 16 ఉన్నది, దాన్ని 18 చేస్తామన్నారు. ఎస్టీలకు 10% ఉన్నది, రిజర్వేషన్ పెంచుతాం 12% చేస్తామన్నారు. ఇలా దాదాపు 2.5 ఏళ్ళు గడిచినా మర్చిపోయారు.